హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సరేనా? ఏమంటే థర్స్డే రోజున, ఇది నేను వెనస్డే రోజు చేస్తున్నా. థర్స్డేనే కదా వస్తుంది. ఆ రోజు గురు పుష్య యోగం అంటున్నారు కదా. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొనుక్కోండి. ప్రతి ఒక్కళ్ళు మీకేమండి చెబుతారు గోల్డ్ కొనమని, మేము ఎక్కడికి వెళ్ళాలి అంతమందికి అనుకుంటే తక్కువలో కూడా మనం కొనవచ్చండి. 700 రూపీస్ ఉన్నా కూడా ఒక చిన్న గోల్డ్ కాయిన్ వస్తుంది. 100 మిల్లీగ్రామ్లో వస్తుంది. లేని వాళ్ళు అంతన్నా కొనండి. ఇది వచ్చి ఏమంటే పొద్దున్నే 8:15 తర్వాత వస్తుంది అన్నారు కదా. అప్పుడు రాహు కాలం, యమగండం ఉన్నాయా చూసుకోండి, ఆ టైంలో కొనరు. అలానే 1 నుంచి 1:30 బాగుందన్నారు. మీకు ఉదయాన్ని మంచి టైం ఉంటే కొనుక్కోండి, లేకపోతే 1 నుంచి 1:30 లోపు ఒక చిన్న ఇంత బిట్ అయినా సరే గోల్డ్ తీసుకోండి. ఎవరి దగ్గరైనా 1000 రూపీస్ లోపు మనీ ఉండకుండా ఉండరు. సేవింగ్స్ అనేది ఉంటుంది కదా. ఈ విషయం గురించి నాకు కూడా పెద్దగా తెలియదండి. మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల క్రిందట చెప్పారు, నేను మీకు చెప్పా, మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా వీడియో చేసి. అలానే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందనమాట. తను నువ్వు కొంచెమన్నా తీసుకో గోల్డ్ అని చెప్పింది. చాలా మంచిది. నాకు అలానే కొన్ని సంవత్సరాల క్రిందట చేయడం వలన ఈరోజు నేను ఎంత గోల్డ్ పెట్టుకొని ఉన్నాను. స్టార్టింగ్లో నా దగ్గర చాలా తక్కువ గోల్డ్ ఉండేది. ఈరోజు ఇంత గోల్డ్ ఉందంటే దీనివల్లనే, ఈ గురు పుష్య యోగంలో నేను గోల్డ్ కొనమని నాకు చేరింది. ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. తర్వాత చూడగా బాగా పెరగడం వల్ల నాకు నమ్మకం వచ్చింది. నేను నీకు చెప్తున్నాను తీసుకో అని చెప్పిందండి. ఏమంటే మనం ఎంత మనీ ఉన్నా కూడా వేస్ట్ చేసేస్తాం, వేస్ట్ ఖర్చులు పెడతాం. ఇలా కనుక మనం గోల్డ్లో ఇదొక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకోండి. ఇవాళ 700 ఇచ్చి కొన్నారనుకోండి, కొన్ని రోజుల్లో 1000 అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. పోగా గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిద్ది. 70,000 వరకు వచ్చింది అంటున్నారు, 17. అందుకని మంచి రోజున కొనిపెట్టుకుంటే బాగా చేరిద్ది అంటున్నారు కదా. అక్షయ తృతీయకి ఇంకా చాలా టైం ఉంది కదండి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఉంది. సరే ఒక చిన్న బిట్ అన్న కొనుక్కోండి. కొనుక్కున్నట్లయితే మనకు సేవింగ్స్, గోల్డ్ సేవింగ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది దగ్గర చూస్తే చిన్న గుండు సూదంత గోల్డ్ కూడా ఉండదండి, ఏమేమి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా కొనుక్కున్నారనుకోండి 700 ఇచ్చి, మీకు ఫ్యూచర్లో బాగా గోల్డ్ చేరిద్ది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ టయాన్ని, ఈ మంచి రోజుని యూజ్ చేసుకోండి. అలానే ఈ థర్స్డే రోజు వచ్చి తమిళనాడులో తైపూసం, మీరు పుష్యం అంటున్నాం కదా మన తెలుగులో, వీళ్ళు పూసం అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైన రోజు అండి. పళనిలో చాలా బాగా చేస్తారు. ఇక్కడ అందరూ ప్రసాదాలన్నీ చేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటారు. ఎవరన్నా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉన్నట్లయితే రేపు పూజ చేసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. అంత విశేషమైన రోజు. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు చెప్పింది అన్నాను కదండి. ఏమంటే తను వాళ్ళిద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల మీకు తెలిసిద్ది, అందుకే నేను చెప్తున్నాను. లేకపోతే మీ టైం వేస్ట్ చేయాలని నాకేమీ లేదు. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి, సరేనా? ఏమంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి. అక్కని మంచి చోట ఇచ్చారు, బాగా రిచ్గా ఉన్న చోట. చెల్లిని వచ్చి మంచిగా జాబ్ చేస్తాడు, అతను బాగా సంపాదిస్తాడు, అలా ఇచ్చారు. మధ్యలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. ఏమైందంటే చెల్లెల హస్బెండ్, చెల్లెలు ఇద్దరు, అదే నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇద్దరు ఆయన ఎంత సంపాదించినా ఇద్దరు కరగేసేస్తారండి. తినికి జాగ్రత్త లేదు, అతనికి జాగ్రత్త లేదు. మంచిగా డ్రెస్సులు కొనుక్కోవటం, బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ట్రిప్పులకి వెళ్ళటం, అవుటింగ్ వెళ్ళటం, ఇలా మనీనంతా వేస్ట్ ఖర్చులు పెడితే అసలు ఏమేమి ఉండదండి. ఏదో కొంత గోల్డే ఉండేది వేసుకోవడానికి, పెద్దగా ఉండేది కాదు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకోండి, అమ్మ వాళ్ళ ఇంటికి, అలా చూసుకుంటారు. అన్నీ నాన్ వెజ్లు ఉండటం, పిండి వంటలు చేయటం. అక్క బావ వచ్చారంటే అంత బాగా చూసుకుంటారు. తిని వెళ్ళింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏం వంటలు ఉన్నాయో అవే పెడతారు. పెద్దగా స్పెషల్స్ ఏమీ చెయ్యరు. వీళ్ళ హస్బెండ్, వీళ్ళ పిల్లలు, వీళ్ళు వెళ్తే అన్నయ్య కూడా పట్టించుకోడు. ఏమంటే వీళ్ళ దగ్గర అంతగా ఇదండి, ప్రాపర్టీస్ ఎక్కువగా లేవు,
గోల్డ్ లేదు, మనీ ఎక్కువ లేదు, అక్క దగ్గర అన్నీ ఉన్నాయి, అందుకని అక్కకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తిను స్టార్టింగ్లో తెలియలే, పోగా అర్థం చేసుకుంది. మన పేరెంట్స్ వచ్చి అక్కకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనకి ఇవ్వట్లే, ఏమంటే మన దగ్గర లేదు కదా అని రియలైజ్ అయ్యి ఆ రోజు నుంచి హస్బెండ్ తను ఇద్దరు మాట్లాడుకొని ఇక నుంచి మనం కూడా ఇచ్చేద్దామని తను ఇట్లాంటి గురు పుష్య యోగంలో ఫస్ట్ గోల్డ్ కొనిందంటండి. 2 గ్రామ్స్లో ఒక కాయిన్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ బాగా గోల్డ్ చేరుతూ వస్తుంది. ఇప్పుడు చూసారంటే తన దగ్గర లేని వస్తువు అంటూ లేదండి, అన్ని వస్తువులు ఉన్నాయి. అలానే మనీని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసి సేవ్ చేసి ప్రాపర్టీస్ కూడా కొనుక్కున్నారు. ఈరోజు వాళ్ళ అక్కకి ఈక్వల్గా తను ఉందన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి తిని బాగా చూస్తారు. పేరెంట్స్ కూడా చూడండి ఏందో చెప్తారే, ఇద్దరు పిల్లలకి డిఫరెన్స్ చూస్తున్నారు. బాగుంటే ఒకలాగా చూస్తున్నారు, కొంచెం తక్కువ స్థితిలో అంటే ఒకలాగా చూస్తున్నారు. దయచేసి ఎవరు తప్పు తీసుకోవద్దు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి ఇలా, తల్లిదండ్రులు తోబుట్టువులు కూడా మన దగ్గర ఏమీ లేదనుకోండి మనల్ని గౌరవించారనమాట. ఎవరి దగ్గర అయితే గోల్డ్ మనీ ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళకే మర్యాద, లేని వాళ్ళకి మర్యాద లేదు. అది తను తొందరగానే అర్థం చేసుకొని జాగ్రత్త చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఈరోజు అన్నీ ఉన్నాయి, అదే నాకు చెప్తుంది నువ్వు కూడా కొనుక్కో. నేను ఇన్ని రోజులు కొనలా, నాకు ఎవరు చెప్పలేదండి. ఫస్ట్ మన సబ్స్క్రైబరే చెప్పారు, ఆ తర్వాత నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలియలేదనమాట. తను చెప్తుంది అవును ఇలా చెప్తున్నారని నేనంటే అవును అది కరెక్టే, నేను అలా కొని ఈరోజు ఇంత గోల్డ్ ఉంది నా దగ్గర, నువ్వు కొనుక్కో అని చెప్తుంది. రేపు నేను కొంటానండి. ఏమంటే నేను మీ దగ్గర చెప్పాను కదా నా సేవింగ్స్ ఎవ్రీ మంత్ సేవింగ్స్ అలా ఉండీలో వేసి అలా పెట్టుకుంటాను, మీకు చూపించగానే పెట్టేస్తాను కదా, ఆ మనీ ఉంది నా దగ్గర. ఇంకొంత మనీ ఉంది, ఇవన్నీ వేసి నేను చెప్పాను కదా 4 గ్రామ్స్ అన్న కొంటానని. 4 గ్రామ్స్ కంటే ఇంకొంచెం ఎక్కువ కొందాం అనుకుంటున్నాను. కొన్న తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎంత కొన్నానని. నాకు వచ్చి ఇప్పుడు గోల్డ్ అవసరం అండి, అందుకని కొంటున్నాను. ఇన్ని రోజులు కొనలా నేను, వీళ్ళు చెప్పారనమాట ఈరోజు కొంటే మంచిదని, అందుకనే నేను వెయిట్ చేస్తున్నా. రేపు కొంటానండి, కొన్న తర్వాత మీకు చూపిస్తాను ఎంత కొన్నానని. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోండి. మీరు చెప్తారు మా దగ్గర డబ్బులు ఉండవంటే 700 అనేది ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటుందండి. లేకపోయినా ఎలా హస్బెండ్ ఏమన్నా అడిగి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇచ్చేసేయండి హస్బెండ్కి. ఆయన ఏమన్నా పెట్టుకున్నారనుకోండి కొంచెం ఇవ్వండి మళ్ళీ రిటర్న్స్ ఇస్తాను అని. మా ఇంట్లో అలానే ఉంటుంది, నా దగ్గర లేకపోతే నా హస్బెండ్ని అడుగుతా, ఇవ్వండి మళ్ళీ 1st తారీఖుకి నాకు శాలరీ వస్తుంది కదా ఇచ్చేస్తానని చెప్పి తీసుకుంటాను. ఆయనకి లేదనుకోండి నా దగ్గర తీసుకుంటారు, శాలరీ రాగానే ఇస్తాను అడ్జస్ట్ చేయమని. అలా మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు మార్చి హెల్ప్ చేసుకుంటామండి. అలా కూడా అడిగి మనం నెక్స్ట్ ఇయర్ కొంచెం సేవింగ్స్ చేస్తాం కదా ఇచ్చేయచ్చు హస్బెండ్కి. అయితే ఇది ఒక 3 times వస్తుంది ఇలాంటిది అని చెప్తున్నారు, ఇంకొక 2 సార్లు కూడా వస్తుందని. అయితే మోస్ట్లీ రేపే అందరూ కొంటారు, అందుకని ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోండి గోల్డ్ని. నేను చెప్పినట్లే ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ కొనుక్కోండి, లేని వాళ్ళు కొంచెం అన్నా కొనుక్కోండి. పోగా మీ దగ్గర గోల్డ్ బాగా చేరుతూ ఉంటుంది. ఎంత లేని వాళ్ళైనా సరే ఈ రోజున కొంటే చేరిద్దా, అందుకే ఇది వీడియోగా చేసి పెడుతున్నాను. దానికి ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ అనమాట. అంతేనండి, మనకు ఉండాల్సినవి కరెక్ట్గా ఉండాలన్నమాట, మనీ అయినా గోల్డ్ అయినా. లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా గౌరవించరు అనేదానికి తనే ఎగ్జాంపుల్ అనమాట. ఎవరు తనని మాత్రం అడగండి, అవన్నీ పర్సనల్స్ కదా, ఇతరుల విషయాలు చెప్పకూడదు. మొన్న నేను వీడియో చేసినప్పుడు చెప్పాను కదా తమిళ్ ఛానల్ అని, ఇప్పుడు అడుగుతున్నారు ఏ ఛానల్ అని. అవన్నీ చెప్పకూడదండి, చెప్పాను అనుకోండి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే కమెంట్లో పెడతారు మీరు ఇలా అన్నీ చేసి ఇలా పైకి వచ్చారంట అని తప్పకుండా పెడతారండి. కొంతమంది పెట్టారనుకో, తను చూసిందనుకో కష్టంగా ఉంటుంది కదా మన గురించి చెప్పి ఇలా వీళ్ళు పెడుతున్నారు. అందుకని నేను ఆ ఛానల్ నేమ్ని చెప్పడానికి నాకు ఇష్టం లేదు, చెప్పలేదండి. అలానే ఇలాంటి మంచి విషయాలు చెప్తే మీకు అర్థమయ్యిద్ది, అర్థం చేసుకొని ఓహో ఎవరైనా మనకి మనీకి గోల్డ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మనుషులకు మంచితనానికి ఇవ్వరా అని అర్థం చేసుకొని ఇంతవరకు సేవింగ్స్ చేయని వాళ్ళు గోల్డ్లో కానీ మనీలో కానీ ఇకమేటన్నా చేసుకుంటారని ఆ ఎగ్జాంపుల్స్ చెప్పేది. ప్రతి ఒక్కళ్ళు మనీని సేవ్ చేసుకోండి, గోల్డ్ని సేవ్ చేసుకోండి. గోల్డ్ వచ్చి అలంకరణకు మాత్రమే కాదు, మనం అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, మనకి క్లిష్టమైన పరిస్థితుల్లో అది చేయిస్తుందండి. ఇప్పుడు ఏమంటే మన పిల్లలకి చదువులకి వాటికి ఎప్పుడన్నా మనీ తక్కువైంది అనుకోండి, మనం కొంత సేవింగ్స్ చేసి ఉంచుతాం. తక్కువైంది అనుకోండి ఫీజులు కట్టడానికి వాటికి, అప్పుడు మనం ఈ గోల్డ్ ఉందనుకోండి ఇతరుల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పని లేదు, బ్యాంకులోనే ఎక్కడో పెట్టేసి తెచ్చుకొని మళ్ళీ
మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు. ఇది ఒక ప్రాపర్టీ, గోల్డ్ కూడా ఒక ప్రాపర్టీని. సరేనా, కొంతమంది అందానికే యూజ్ అయ్యిద్ది అనుకుంటారు, కాదు, కష్టమైన స్థితిలో కూడా మనకు అది హెల్ప్ చేసిద్ది, చేయిచ్చిద్దండి. మాకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, దీనికని ఒక నగని విడిగా కొని పెట్టుకున్నారు, కొంచెం ఎక్కువ గ్రామ్స్లోనే కొని పెట్టుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు, మనీ చాలినప్పుడు ఈ గోల్డ్ వస్తువుని బ్యాంకులో పెట్టేసి మళ్ళీ ఎవ్రీ మంత్ కొంత కొంత అమౌంట్ని పెట్టేసి మళ్ళీ విడిపించుకుంటారు, మళ్ళీ పెడతారు. మిగిలిన నగలు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు తాకట్లో, అందుకని ఈ ఒక్క నగను పెట్టి రొటేషన్ చేస్తూ ఉంటారండి. అదంతా హెల్ప్ చేస్తుంది ఆ నగ. అలానే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా రేపు ఈ మంచి రోజుని, థర్స్డే రోజుని, ఈ మంచి రోజుని యూజ్ చేసుకొని గోల్డ్ కొనండి. నెక్స్ట్ ఇయర్ మీరే నాకు చెప్తారు చాలా గోల్డ్ సేవ్ అయిందని. నేను కొంటాను, మీరు కొనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.